కూడా మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్న మా పరమ తండ్రి, గడిచిన 12 మాసములుగా సంతోషకరంగా ఆనందకరంగా, ఆ మాటకు వస్తే అద్భుతంగా యవ్వనస్తుల యొక్క ఫెలోషిప్ని కొనసాగించగలిగేటువంటి కృపను అనుగ్రహించారు. ఎన్నో మాటలు మీరు వినిపించగా మీ పిల్లలు విన్నారు తండ్రి. ఎదుగో ఈ దినమున 13వ మాసములోనికి అడిగిడాం. దిగ్విజయంగా ఈ 12 మాసములు ఈ కార్యమును జరిగించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృపకై మేమందరము మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి ఈ దినమున జరుగుతున్నటువంటి కార్యములో పరిశుద్ధాత్మ యొక్క సహాయమును ఉంచండి. తగిన ఏకాగ్రతను, ఆలోచన, గ్రహింపు శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత ఉన్నతమైన మహిమగల శక్తిగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సకల ఘనత, మహిమ, ప్రభావములు మన తండ్రి అయినటువంటి దేవునికి అనునిత్యము మనందరి యథార్థమైనటువంటి జీవితముల ద్వారా చెందునుగాక. ప్రియమైనటువంటి దేవుని వారులరా, గడిచిన సంవత్సరం అంతా కూడా ఆగస్టు మాసంలో ఆరంభమైనటువంటి యవనస్తుల యొక్క సదస్సు తమ్ముడు మహేందర్ గారి నిర్వహణలో మీ అందరి భాగస్వామ్యముతో, ముఖ్యంగా జనార్దను ఇంకా మిగిలినటువంటి తమ్ముళ్ళందరి యొక్క సహోదరిముల యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమము ఈ విధంగా విజయవంతంగా నిర్వహించగలిగాం. ఇది 13వ మాసం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్చువల్గా మహేందర్కి ఈరోజు ఒక ఆశ ఉండే. ఏంటి అంటే, ఇది పిక్కటమైపోయి పట్టజాలనంత ఈ స్టేజ్ మీద కూడా ఇలా కూర్చొని, అవసరమైతే బయట టెంట్ కింద కూర్చొని జనాలు వింటే అదంతా చూడాలని ఉందన్నా అని చెప్పి ఆయన చిరకాల ఆశ, వాంఛ. అయితే వర్షం పడింది. ఎందుకు పడింది? విశ్వాసము కలిగిన వారు వచ్చారు. మరి రాలేదంటే ఎందుకు? ఈ వర్షంలో తడుస్తాం, జలుబు, జ్వరం, రోడ్లు ఎలా ఉంటాయో, ప్రమాదాలు, ఇదంతా అవసరమా అని బలహీనమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు రాలేకపోయారు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ బలమైన విశ్వాసము ఉన్నది అని నమ్ముతున్నాను. ఉన్నదా? ఉన్నదన్న వాళ్ళు ఆమెనండి. మీరు బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు. బలమైనటువంటి విశ్వాసము కలిగిన వారు అని అన్నప్పుడు బలమైనటువంటి ఆత్మలు మీరు, బలమైనటువంటి దేవుని పిల్లలు మీరు, మంచి సైనికులు, మంచి ఆరాటపడి పోరాటం చేయగలిగేటువంటి యుద్ధ సామర్థ్యము కలిగినటువంటి వారు మీరు. విశ్వాసము కలిగినటువంటి మీతో మీ అధినాయకుడైనటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి మీ వెంట ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అవునా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు.
పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఉత్సాహం కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది, ధైర్యము వస్తుంది, బలము వస్తుంది. పద చూసుకుందాం, ముందు పద, సహవాసమునకు వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని మాటలను విందాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో దాని సంగతి చూసుకుందాం. మన నుండి అయితే డీల్ చేద్దాం, కానీ దాన్ని దేవుని మీద భారము మోపుదాం. అయ్యా పరిస్థితి ఇది, చక్కబెట్టండి తండ్రి అని అంటే కరుణగల దేవుడు, దయగల దేవుడు తప్పకుండా కనుకరిస్తాడు, మనకు కావలసినటువంటి క్షేమాన్ని ఇస్తాడు. వీళ్ళు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఒకసారి చేతరా? వెరీ గుడ్. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తీసుకున్నటువంటి వారు కూడా అంతమంది ఉన్నారు. బాప్తిస్మము తీసుకున్నటువంటి వారికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి పరిశుద్ధాత్ముడి యొక్క సహవాసము ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. మీరు ఇదివరకు ఏదైనా సందర్భంలో విన్నారు కావచ్చు. అండ్ ఇందాక తమ్ముడు ఒక ప్రస్తావన తీసుకొచ్చి కర్ణాటక ప్రాంతానికి వెళితే అక్కడ వాక్యం చెప్పిన తర్వాత 20 మందికి, 22 అన్నట్టున్నాడు, మేబీ 22 23 మందో బాప్తిస్మము తీసుకున్నారు. ఇలాగే తమ్ముడు లక్ష్మణ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. తమ్ముడు ఇక్కడ రాలేదు. వీళ్ళంతా చిరంజీవి, సంతోష్, లక్ష్మణు అండ్ అనిలు, ఇంకెవరైనా మర్చిపోతున్నానేమో, వీళ్ళందరూ ప్రదీపు, ప్రవీణ్, ఇలా మంచి బృందం ఉన్నది. స్ట్రాంగెస్ట్ బాడీ అది. ఓకే, ఆ స్ట్రాంగెస్ట్ బాడీలో ఒక అవయం నన్ను తీసుకెళ్ళింది. ఎక్కడికి తెలుసా? పాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామములో. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇలాగే వాక్య పరిచర్య చేశాను. సాయంకాలము ఒక ఇద్దరు బాప్తిసం తీసుకోవటానికి ఉన్నారన్నయ్య, వారికి మీరు వాక్య సందేశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు చెప్పారు. అలాగే చర్చిలో అనౌన్స్ చేశారు, ఆఫ్టర్నూన్ అవర్స్లో అనౌన్స్ చేశారు. ఎలాగో అన్నయ్య మళ్ళీ వాక్యం చెప్తున్నారు కదా అని చెప్పి ఊరు వచ్చేసారండి. అంటే విశ్వాసులు అందరూ వచ్చేసారు. బాప్తిస్మము అనగానేమి, దాని వలన కలిగే ప్రయోజనములు ఏమిటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎవరి ద్వారా తీసుకోవాలి, ఎవరి నామములో తీసుకోవాలి, చక్కని వివరణ వారికి ఇవ్వటం జరిగింది. దేవుని కృపను బట్టి ఆ మెసేజ్ వినగానే ఇద్దరు కాస్త ఎంతమంది అయ్యారో తెలుసా? తెలియని వాళ్ళు చెప్పండి. తెలియని వాళ్ళంటే నా ఉద్దేశంలో ఎంతమంది తీసుకున్నారో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వారు ఊహించండి, ఏదైనా ఒక నెంబర్ చెప్పండి, ఎంతమంది అయి ఉంటారు? ఎట్రా గట్టిగానండి, ఎవరు? 10, ఓకే, 30, 20. దేవుని కృపను బట్టి 38 మంది అయ్యారండి. ఇద్దరు సిద్ధపడ్డటువంటి ఆ సందర్భానికి వాక్య సందేశం విన్న తర్వాత 38 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కనుక గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట అంటే అంత బలం, దేవుని శక్తి అంటే అంత కార్యము చేస్తుంది. బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు నిజముగా మారు మనసు నుండి, పాశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిస్మము తీసుకున్నటువంటి వారికి ఆ అనుభవము తప్పకుండా ఉంటుంది.
పరిశుద్ధాత్మ మనలోనికి రావటం మూలంగా కలిగేటువంటి ఆ మానసికమైనటువంటి దృక్పథం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం. అలాంటప్పుడు బాప్తిస్మము తీసుకోనటువంటి వారికి ఒక క్యూరియాసిటీ ఉండాలి. ఏమని? అంత బాగుంటుందా? సిగరెట్ తాగితే బాగుంటుందని విన్నాను, గుట్కాలు తింటే బాగుంటుందని విన్నాము, మందు తాగితే బాగుంటుందని విన్నాం. ఇక అదేదో పౌడర్ ఉంటుందట, పీలుస్తే నా సామి రంగా స్వర్గం చూస్తారట. అంతకంటే బాగుంటుందా? ఎస్, అంతకంటే బాగుంటుంది, అంతకంటే బాగుంటుంది. ఎన్నెన్నో రేట్లు. ఇందాక ఎందులో మత్తుగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మైమరిచిపోచి జీవిస్తాము. సంతోషం, సుఖం అంటే అలారా అట్లా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు హామ్ చేసేటువంటివే. చివరికి నిన్ను మంచం పట్టించి చంపి అంతము చేసేటువంటివే. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారి యొక్క ఆనందము అలా ఉండదు. దినదినం నీ ఆరోగ్యం మెరుగవుతుంది, దినదినం నువ్వు బలపడతావు, నువ్వు దినదినం శక్తిని అందుకుంటావు. చివరికి మరణమును జయించి నిత్య జీవములోనికి వెళుతావు. అది పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి అత్యయిక సంతోషము, ప్రయోజనము. ప్రియులరా, ఒకసారి కొత్త వారి కోసం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. అపోస్తలుల కార్యములు 2 సార్లు చెప్పిన తర్వాత నువ్వు చదవటం ప్రారంభించరా. ఓకే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. తప్పుడు ఆ కార్నర్లో డౌన్ఫాల్ చేసావు కదా హెడ్. అరే, అన్ఫార్చునేట్లీ ఎప్పుడు నిన్నే అడుగుతున్నానే. నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మొత్తం డౌన్ఫాల్ అయితే ఆయన అడిగాను నేను. పరిశుద్ధాత్మ వరమును ఎప్పుడు పొందుకుంటామట? వింటున్నావా? ఏమైనా గీకుతున్నావా? రాస్తున్నావా? ఏం చేస్తున్నావా? మారు మనస్సును పొంది బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు పాపాలు క్షమించబడతారు. వెంటనే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము వస్తుంది. పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న తర్వాత అప్పుడు ఫీల్ అవ్వండి, అప్పుడు ఎంజాయ్ చేస్తారు, అప్పుడు ఆనందపడతారు. అప్పుడు కష్టాలు కష్టాలుగా అనిపించవు, సమస్యలు సమస్యలుగా అనిపించవు, అడ్డంకులు అవరోధాలు అవరోధాలు అనిపించవు. వాటిని అధిగమించగలిగేటువంటి శక్తిమంతులు అవుతారు. ఎస్, ఎలాంటి సవాలులనైనా సరే, ఎలాంటి సమస్యలనైనా సరే నేను వాటిని అధిగమిస్తాను, గమ్యమునకు చేరుకుంటాను అనేటువంటి ఒక జీల్, ఒక ఉజ్జీవం, ఒక శక్తి, ఒక ఉత్సాహం నీలో కలుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఓకే, పరిశుద్ధాత్మ వస్తే ఒక మంచితనము కోసం, ఒక మంచి పని నిమిత్తము, మంచి లక్ష్యము కోసము అలాంటి ఉత్సాహంగా ఒక క్రమశిక్షణ కలిగి మనం ముందుకు సాగగలిగేటువంటి సామర్థ్యం మనకి వస్తుంది. అందుకే అలాంటి సామర్థ్యమును మనం పొందుకొని నిజంగా మీరందరూ ఆనందించాలి, నిజంగా మీరందరూ ఆస్వాదించాలి. ఎప్పుడైనా కూడా ఏ పనిలోనైనా కూడా ఇష్టం ఉంటేనే కదండి ముందుకెళ్ళేది.
కష్టంగా ఉందనుకోండి, ఇప్పుడు మీలో ఎవరికైనా ఈ జనార్దన్ అన్న నా ఎంబడి పడ్డడయ్యా, ఓచిల్ల పడేసిండు, ఇప్పుడు నేను పోయేటట్టు లేదు, అట్లా అని కూర్చుంటేటట్టు లేదు అని బాధపడేటువంటి వారు సహితం ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? ఏం తమ్ముడు, మీకు ఆ బాధ ఉందా? ఉందా? ఉంటే చెప్పొచ్చు నిర్మోహమాటంగా. ఉందా? అదే వద్దు. నీకు ఆ బాధ లేనటువంటి సమయం దేవుడిస్తాను నీకు. అలాంటి విధానములో నువ్వు కట్టబడాలని మనసారా కోరుకుంటున్నాను. బాప్తిస్మము తీసుకున్న తదనంతరం మనము ఆయనలో ఆనందించాలని, ఆయనలో సమాధానముగా ఉండాలని, సంతృప్తిని ఉండాలని దేవుడు ఒక చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ దృక్పథంతోటే భక్తుడైనటువంటి పౌలు ద్వారా ఒక చక్కని మాటను మన కోసం రాయించి ఇచ్చాడు. రోమీలో రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. రోమీలో రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఏదో సరే, ఆ ఫిలాసఫీ వేరు, ఆ సామాజిక దృక్పథము, ఆ కోణము వేరు, దైవ ఉద్దేశం వేరు. కానీ లోకంలో మనం నవ్వుకోవటానిక, కొంతమంది ఆ జీవిత అనుభవం పొందిన తర్వాత ఆ బాధలో నుండి పుట్టుకొచ్చినటువంటిదా ఏంటి అంటారంటే, పెళ్ళి చేసుకుంటేనట ఏం కట్టుకున్నట్టట, ఓ తుంట కట్టుకున్నట్టు అని అంటూ ఉంటారు. అవునా? కానీ వాస్తవానికి దాని దృక్పథం ఏంటంటే, ఏంటి అని అంటే, సాటి అయినా సహాయము పొందటానికి నిజంగా ఒక పురుషుడికి సరి అయినటువంటి సహాయం ఏమైనా ఉన్నది అనంటే దాన్ని ఇవ్వగలిగేటువంటి వారు ఎవరు అనంటే జీవిత భాగస్వామి అయినటువంటి భార్య. అవునా? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవటం అనంటే నీ చెవులు బట్టి నిన్ను ఈడ్చికెళ్ళేటువంటి వాడు కాదు ఆయన. ఇది గుర్తించండి మీరు. నీ చెవులు పిండి ఈడ్చికెళ్ళేటువంటి వాడు కాదు. బలవంతము ఎప్పుడు ఆయన చెయ్యడు, కానీ బలమును ఇవ్వటానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే దాని అర్థం ఏంటి? ఆ శక్తిని పొందుకోవటం, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకోవటం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత? అది అపారమైనటువంటిది, కొలవలేనటువంటిది, విస్తృతమైనటువంటిది. అలాంటి శక్తి మనం పొందుకుంటే మనకు ఒక నిరీక్షణ మనలో పెరుగుతుంది అని అంటున్నాడు. జాగ్రత్తగా చక్కని మాటలు అక్కడ ఉంటున్నాయి. ఏమంటున్నాడు అనంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణ ఉండాలి. ఏ నిరీక్షణ అనంటే, నేను మరణించిన తర్వాత నా కన్న తండ్రి నిత్య దేవుడు, సత్యదేవుడైనటువంటి అతడు వాసం చేసేటువంటి పరలోకమునకు, దేవలోకమునకు, అక్షయమైనటువంటి లోకమునకు, మహిమ కలిగినటువంటి లోకమునకు, కష్టము లేనటువంటి, ఇబ్బందులు లేనటువంటి, శ్రమలు లేనటువంటి, వేదనలు లేనటువంటి, నిత్య సంతోషము, సమాధానము, సంతృప్తి కలిగినటువంటి ఆ లోకములోనికి వెళ్ళి ఆనందించి మైమరిచి ఉండేటువంటి ఆ సంతోషకరమైనటువంటి స్థలములోనికి నేను వెళ్ళుతాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి
అక్కడ వాడినటువంటి పదం ఏంటండి? అక్కడ విస్తృత అంటే విస్తారమైనటువంటి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవసరమైనంత. ఇప్పుడు కొంతమంది అనౌన్స్ చేస్తూ ఉంటారు ఏమని, మీకు కావలసినంత తృప్తిగా భోంచేయండి, ఫుల్గా వండేసాం, అయ్యో ఇది సరిపోతుందో లేదో, మళ్ళీ అడుగుతూ పెడతారో లేదు అని చెప్పి మీరు అనుకోవలసినటువంటి అవసరం లేదు. సిగ్గుపడకుండా మీకు కావలసిన దాన్ని ఎంతైనా వేయించుకొని మీరు సంతృప్తిగా భోజనం చేయండి. అలాగే మనకు నిరీక్షణ, ఇది చాలా ప్రాముఖ్యం. నిరీక్షణ కలిగినటువంటి వారే ప్రార్థన చేయగలుగుతారు. నిరీక్షణ కలిగినటువంటి వారే బైబిల్ని చదవగలుగుతారు, వినగలుగుతారు. నిరీక్షణ కలిగినటువంటి వారే భక్తి జీవితాన్ని కొనసాగించుకోగలుగుతారు. నిరీక్షణ కలిగినటువంటి వారే పాపము జోలికి వెళ్ళరు, అటువైపు చూడరు. నిరీక్షణ కలిగినటువంటి వారే పరిశుద్ధతని భద్రంగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. నిరీక్షణ కలిగినటువంటి వారే దేవుని పరిచర్యలో భాగస్వాములు అవ్వటానికి కృషి చేస్తారు. అది నిరీక్షణకు ఉన్నటువంటి బలం, నిరీక్షణకి ఉన్నటువంటి సామర్థ్యం. ఆ నిరీక్షణ అరాకొరా వద్దట. నమ్ముకున్న నాట నుండి నిరీక్షించి నాకు విసుగొచ్చింది, నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు అనేటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి మనకు రాదు. చాలామంది అండి నమ్ముకుంటారు బాగానే, అప్పుడు ఉత్సాహం బాగానే ఉంటుంది. అప్పుడు వాళ్ళని చూస్తే అబ్బా ఏం ఉత్సాహం, ఏం భక్తి, ఏం విశ్వాసం, ఇట్లా ఉండాలిరా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ 4-5 సంవత్సరాలు తిరిగేసరికి, 5-10 సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళు దారి తప్పిపోతారు. ఇక విశ్వాసపు చర్చి జాడల్లో వారు ఉండరు. పూర్తిగా వారి పూర్వపు జీవితం ఏమై ఉంటుందో అటువైపు వెళ్ళిపోతారు. లోకం వైపు వెళ్ళిపోతారు, లోక ఆశల వైపు వెళ్ళిపోతారు. అంటే ఏమైపోయిందనంటే ఆ నిరీక్షణ అనేటువంటిది ఏమైపోయింది? కొరవడింది అంటే లోపభూయిష్టమైపోయింది, సరిపోకుండా పోయింది అది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే ఎలాంటి నిరీక్షణ కలుగుతుందట? నీకు కావలసినటువంటి, అంటే నీ మరణము వరకు, యేసయ్య రాకడ వరకు ఎంత నిరీక్షణ అయితే ఉండాలో అంత నిరీక్షణ నీలో డెవలప్ అవుతుంది, పెంపొందింపబడుతుంది. అది ఎప్పుడు అనంటే నీవు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకుంటే అలాంటి విస్తారమైనటువంటి నిరీక్షణ నీలోనికి వస్తుంది. ఆ నిరీక్షణ నీలోనికి వచ్చినప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుంది అనంటే చెప్తున్నాడు కింద, నిరీక్షణకర్తయగు దేవుడు, అంటే నిరీక్షణకర్తయగు దేవుడు అంటే ఆ నిరీక్షణ పుట్టటానికి గల ఆధారమయ్యేటువంటి దేవుడు. ఏమండి, ఈ నిరీక్షణలో, ఈ విశ్వాసములో మూలము దేవుడైతే త్రోవా యేసయ్య. ఏమండి, దేవుని నుండి యేసయ్య ద్వారా సమస్తము. అవునా? విశ్వాసమునకు కర్తయగు దేవుడు, మళ్ళీ చదువు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్.
నా అనుభవము, నా ఆనందము, నా ఉత్సాహము, నా ఫీల్ ఏదైతే ఉందో, నా ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో, నేను అనుభవించినటువంటి ప్రతి దానిని మీరును అనుభవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఏమనుభవించాలని? సమాధానము, సమస్త ఆనందం. సమస్త ఆనందం. ఇందులో ఆనందం ఉంది, అందులో ఆనందం ఉందట, పలాని దానిలో ఆనందం ఉందట, అక్కడికి వెళితే సంతోషం కలుగుందట, ఇక్కడికి వెళితే సంతోషం కలుగుతుందట, ఇక్కడికి అక్కడికి పలానిది ఇది అది అని నువ్వు ఏమి కోరుకోవలసినటువంటి అవసరం లేదు. నీ ఆనందానికి, నీ సంతోషానికి, సంపూర్ణమైనటువంటి సంతృప్తికి కర్త ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముని పొందుకొని అప్పుడు చవి చూసి చెప్పు, ఆనందం లేకపోతే నన్ను అడుగు. సమస్త ఆనందం. నువ్వు తిండిలో కోరుకుంటావో, త్రాగుడులో కోరుకుంటావో, వస్త్రం ధరించుకోవటంలో కోరుకుంటావో, వివాహం చేసుకోవటంలో కోరుకుంటావో, లేదు అనంటే పిల్లలను కనటంలో కోరుకుంటావో, ఇంకా మనం మాట్లాడుకునేటువంటి అక్రమమైనటువంటి విధానములో చవి చూడాలని కోరుకునేటువంటి విధానాలు కూడా ఉంటాయి కదా. వాటన్నింటిని మించినటువంటి ఆనందం, వాటన్నిటిని మించినటువంటి సమాధానం, సమస్త సమాధానం, సమస్త ఆనందం ఒక్క పరిశుద్ధాత్ముని నీవు పొందుకోవటంలో అనుభవించగలుగుతావు. అలాంటిది మీకు జరుగునుగాక, అలాంటిది మీకు జరుగునుగాక. కావాలనుకున్న వారు గట్టిగా చెప్తారు, అలాంటి అనుభవం మీకు కలుగునుగాక. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. అందరు చప్పట్లు కొట్టి పాడదాం. సత్యమైన సంతోషం సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా. నేడే యేసును దగ్గురాము, నేడే యేసును దగ్గురాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. యేసు నన్ను వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఎరువబడే
సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా. ప్రవేశించు నొద్దకురము, నేడే యేసు నొద్దకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోష, చెప్పనా సౌఖ్యమైన సంతోష, చెప్పనా సౌఖ్యమైన సంతోష, చెప్పనా సౌఖ్యమైన సంతోష, చెప్పనా సౌఖ్యమైన సంతోష. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ప్యూరిటీ గనక మనకు లేకపోతే, ఈ ఆలోచన గనక మనకు లేకపోతే, ఈ స్వీకరణ గనక మనకు లేకపోతే ఆ అనుభవం మనకు రాదు. ఆ అనుభవం మనకు రానంత వరకు మనమంతా కూడా ఎలా ఉంటామో తెలుసా? ఇక్కడ కూర్చున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒక దిగాలుతో ఉంటావు, ఒక భయంతో ఉంటావు, ఒక మానసిక వేదనతో ఉంటావు, ఒక ఇబ్బంది పడుచున్నట్లుగా ఉంటావు. దిగాలుగా ఉన్నాడనుకోండి, భయంతో ఉన్నాడనుకోండి, బాధతో ఉన్నాడనుకోండి, మానసిక సమస్యతో ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయండి? వాడిపోయినట్లుగా ఉంటాయి. ఉంటాయేమండి? ఇట్లా ఉన్నాను అనుకోండి నేను, వెంటనే మీరు ఏమంటారు? ఏంటన్నా అలా ఉన్నారు అంటే ముఖం ఏమైపోయింది? మాడిపోయింది. వాడిపోతే ఆ తర్వాత జరిగేది మాడిపోవటమే కదా. అలా మాడిపోకుండా మన ఫేస్ బ్రైట్గా ఉండాలనుకోండి, చాలా తేటగా, చాలా ఉత్సాహంగా, ఏంటి నీ ఫేస్లో ఈరోజు కళ బాగుంది అని అప్పుడప్పుడు అనుభవాలు కూడా ఉంటాయి కదా. నిజంగా ఫేస్ అంటే ఆ ముఖము కళాత్మకంగా ఎప్పుడు ఉంటుంది? ఆ సంతోషంలో ఉన్నప్పుడే కదా, ఆ ఆనందంలో ఉన్నప్పుడే. అందుకే కీర్తనకారుడు ఒకసారి సామెతల గ్రంథంలో చెబుతున్నాడు, 15వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటను ఇచ్చును. సంతోష హృదయము ముఖమునకు ఏమిస్తుంది అని అంటున్నాడు? తేటనిచ్చును. ఎస్, ఇది భక్తులందరూ కూడా అనుభవించి రాసినటువంటి మాటలు. ఎవరు ఊరికనే ఆయన ఏదో చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు పెన్ను పట్టుకొని రాయలేదు. వీరు అనుభవించిన తర్వాత వాక్యం ఎప్పుడు కూడా ఎలా రాయబడింది ఏమండి? అనేకమైనటువంటి సూచక క్రియల ద్వారా. సూచక్రియలంటే జరగాలవి, ఎర్రగాలి వారు చవి చూడాలి, అనుభవించాలి, అప్పుడే పెన్ను పెట్టి వాటిని రాయాలి. ఆ చాయిస్ దేవుడు భక్తులకిచ్చాడు, ప్రజలకిచ్చాడు. ఎస్, అందుకే వారు అనుభవించి రాశారు, అనుభవించి సమాధానం పొందారు, అనుభవించి సమస్త ఆనందములను పొందారు, అనుభవించి ముఖము కలకలలాడేటట్లుగా చేసుకున్నారు. ఆ అనుభవాన్నే రాశారు. సంతోష హృదయుని యొక్క ముఖము తేటగా ఉండును. లేదంటే ఎలా ఉంటుందంటున్నాడు? మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఏంటి బాధలు, ఏంటి కష్టాలు? ప్రియులారా, అంటే క్రైస్తవులకి కష్టాలు రావని కాదు, క్రైస్తవులకి కరువులు రావని కాదు, క్రైస్తవులకి శ్రమలు రావని కాదు. కానీ కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదనలు వచ్చినా అతడు కృంగిపోడు, నలిగిపోడు. మరింత ఉత్సాహంగా
లేచి పరుగెడుతాడు. ఎందుకు అనంటే నా గమ్యమైనటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి పరలోక లక్ష్యాన్ని ఛేదించుకోవటం కోసం దేవుడు నాకు పెట్టేటువంటి పరీక్ష ఏంటి? నేనెంతగా నిలబడతాను, నేనెంతగా పోరాడుతాను, నేనెంతగా అధిగమించగలుగుతాను అని ఆయన పెట్టేటువంటి పరీక్షలో భాగంగా వచ్చేటువంటి సమస్యలు ఇవి. వీటిని నేను పరిశుద్ధాత్మిక సహాయంతో ఆలవోకగా అధిగమిస్తాను అనేటువంటి ఆ ఆలోచన, ఆ అనుభవము మనము కూడా ఎదుర్కోగలగాలి. అలాంటి జీవితము మనం కూడా జీవించగలగాలి. మొదటగా ఎవరు చెప్పారన్నాను అంటే అందరికీ పరిశుద్ధాత్ముడే చెప్తాడు, అది ఓరల్గా. కానీ భక్తుల్లో ఎవరు చెప్పారు? మొదటి మాట పౌలు గారు చెప్పారు. రెండో మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు రెండో మాట మీన్స్ రెండో వచనం చదువుకున్నాం కదా, ఎవరు చెప్పారు? మళ్ళా పౌలు గారేనా? అంటే సామెతల గ్రంథాన్ని ఎవరు చదివారు? ఎవరు రాశారు? సొలొమోను కదా, సొలొమోను గారు చెప్పారు. అవునా? ఇంకొక పెద్ద భక్తుడు ఉన్నాడు. ఎవరైనా అంటే ఆయన జీవితం చాలా మంది ఉన్నారు కదా. దావీదండి. దావీదు భక్తిలో అనుభవంతుడా, ఏదో అట్లా బతికిపోయినోడా? రాటుదేలినోడు, విస్తృతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఆ అనుభవం కలిగి ఏమంటున్నాడు తెలుసా? డక్కీ మొక్కీలు అన్నీ తిన్నాను, దేవునికి దగ్గరగా ఉండి ఎలాంటి జీవితం ఉంటుందో అనుభవించాను, దూరం జరిగి ఎలాంటి చేదు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందో దానిని అనుభవించాను. ఆ తదుపరి మరలా దేవుడు చేయి చాచి పిలవగా నేను దేవుని దరిని చేరి శరణు కోరి నా తప్పును ఒప్పుకొని మరలా అతడి కౌగిటిలో ఉండగా ఆయన చేరదీసి అనునయించి నన్ను ఆనందపరిచినటువంటి ఆ మధుర క్షణాలు ఉన్నాయి. నాకు అన్ని అనుభవాలు ఉన్నాయిరా బిడ్డ. రాజకీయ అనుభవం ఉంది, గొర్రెలను మేపిన అనుభవము ఉంది, ఐగుప్తీయులతో కలయబడిన అనుభవం ఉంది, యుద్ధములు చేసిన అనుభవం ఉంది, ఆరాధన చేసిన అనుభవం ఉంది, దేవాలయమునకు కావలసినటువంటి సమస్తమును పోగు చేసినటువంటి అనుభవం ఉంది, కుటుంబ అనుభవం ఉంది, వ్యక్తిగత అనుభవం ఉంది. ఈ రంగము ఆ రంగము లేదు, శ్రీరంగమైన ఏ రంగమైన అన్ని విషయాలలో నాకు అనుభవము ఉన్నది. చాలామందికి అర్థం కాలే కదా, అర్థమైన వాళ్ళు నవ్వారు. అన్ని అనుభవాలు ఉన్నాయి. నా అనుభవాలన్నీ మీకు చెబుతాను బిడ్డ అని చెప్పి మన తాతయ్యలాగా. ఏ తాతయ్య? ఇటు అమ్మమ్మ వాళ్ళ తాతయ్యనా అయి ఉండొచ్చు, అంతే కదా, ఇటు బాపమ్మ వాళ్ళ తరపున ఉండేటువంటి తాతయ్య అయినా కావచ్చు, అంతే కదా. దావీదు మనకు తాతయ్య కదా. తాతయ్య అంటే ఏమంటే అయ్యే, మళ్ళీ అయ్య మీన్స్ నాన్నే, అయ్య మీన్స్ నాన్నే. ఓకే. ఆ తాతయ్య ఏమంటున్నాడు తెలుసా? బిడ్డ ఇట్రా అంటున్నాడు. వెళ్తావా? అక్కడికి కాదు, ఆయన చెప్పే మాటల యుద్ధకి. అరే మనవడా వస్తావా? రావా? నీకు ఒక మంచి మాట చెప్తాను, నువ్వు ఆనందంగా ఉండేటువంటి మాట, ఎస్, నువ్వు నిజంగా సంతోషించేటువంటి మాట. నీవు అది అనుభవించిన తర్వాత తాతయ్య అద్భుతం, ఇదొక మెరాకిల్, నాకు ఎంత మంచి మాట చెప్పావు తాతయ్య అని అంటావు. వద్దా? కావాలా? వెరీ గుడ్, మంచిది, మంచి మనవాడు. ఏం పేరు నీ పేరు? షాలోమ్. ఎంత మంచి పేరు తెలుసా? షాలోమ్ అంటే కదా, అంత మంచి పేరు. ఇక్కడ ఉన్నటువంటి మనవాళ్ళందరూ చెప్తున్నాడు, మనవరాళ్ళందరూ చెప్తున్నాడు మన తాతయ్య. ఏ తాతయ్య? డేవిడ్ తాతయ్య, దావీదు తాతయ్య. ఏమని చెప్తున్నాడో చూడండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము
34వ అధ్యాయము 11వ వచనం నుండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ఏం వినండి? దావీదు మాట వినాలి. దావీదుకు ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా మీకు తెలిసిందే. ఫైనల్గా మనం కనెక్ట్ అవ్వాల్సింది ఎవరికంటే దేవుడికి. ఓకే, రైట్. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు నీకు నేర్పెదను. ఇప్పుడు రమేష్గా ఇక్కడ చాలా ట్రై చేస్తున్నాడు. నా నుండి వర్కౌట్ కాకపోతే కనీసం దావీదు మాటను బట్టి అయినా వర్కౌట్ అవుతుంది అనేది నా ఆశ కదా. మీ అందరికీ నేను నేర్పిస్తాను అంటే భయభక్తులు నేర్పిస్తాను. ఎవరి ఎడలా? దేవుని ఎడలా. తర్వాత బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మై స్ట్రేట్ క్వశ్చన్. ఈరోజు చనిపోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది చేతండి? ఎవరికి లేదా? పోనీ రేపు, వచ్చే సంవత్సరం, ఈరోజు వరకు అసలు చావాలని ఎవరికి ఉండదు కదా. కానీ మనిషికి మరణం ఖాయం. చావు వద్దు అనుకున్నా అది మాత్రం ముద్దాడుకుంటూ వస్తుంది, అవునా? చావు అందరికీ ఖాయం. కానీ యేసయ్య మనకు ఒక మాట ఇచ్చాడు, మరణించినా మీరు మరలా బ్రతుకుదురు. మరణించి మరలా బ్రతికిన వారికి మరెన్నటికి మరణము లేదు, నిత్య జీవమునందుదురు అని అంటున్నాడు ఆయన. మీరు మరణించినా మరలా బ్రతికెదరు, బ్రతికినటువంటి మీకు మరలా మరణము లేకుండా ఉంటుంది. దాన్నే అమరత్వము అని అంటాం, నిత్య జీవము అని అంటాం. అలాంటి నిత్య జీవాన్ని మీకు ఇస్తాను. ఆ మాటని ఇక్కడ చెబుతూ, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అంటే ఆ తెలివి ఉన్నటువంటి వాడెవడైనా ఉన్నాడా? ఆ యుక్తి ఉన్నటువంటి వాడెవడ ఉన్నాడా? ఆ చాకచక్యం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో రకరకాల ఉరులు ఉన్నాయి, రకరకాల ఒడ్డులు ఉన్నాయి, రకరకాలైనటువంటి వలలు ఉన్నాయి, రకరకాలుగా మిమ్మల్ని బంధించి ఈడ్చి లాగి తొక్కి నరకమనేటువంటి నిత్య మరణములోనికి లాక్కుపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సాతాను యొక్క నాయకత్వంలో లోకములో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలు చేస్తున్నటువంటి పనులు అవే. కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులు అవే. కొన్ని వర్గాల వారు చేస్తున్నటువంటి పనులు అవే. అలాంటి వారి వరన పడకుండా, అలాంటి వారి బారిన పడకుండా మీలో ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ మేరకు నేను బ్రతకాలి, నేనేంటో నన్ను నేను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ఆయుష్ తీరి మరణించినా మరలా యేసయ్య వలె తిరిగి లేవాలి, పరలోకమునకు ఆరోహణము కావాలి, నా కన్న తండ్రి ఒడిలో కలకాలము నేను సేద తీరాలి అనుకునేటువంటి ఆలోచన మీలో ఎవరికైనా ఉన్నదా? ఉంటే నాకు ఉన్నది అని చెయ్యెత్తి దేవునికి వందనాలు అనండి. దేవునికి వందనాలు కలుగును కాక. తమ్ముడు శాలము, నా మాట జాగ్రత్తగా విను, నా మాట జాగ్రత్తగా విను. యు ఆర్ ఏ మై ఫ్యామిలీ మెంబర్, యు ఆర్ ఏ మై బ్రదర్, యు ఆర్ ఏ మై సన్. ఓకే, మీ మేలు కోరి, మీ ప్రయోజనము కోరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. మీరు వినండి, కాన్సన్ట్రేట్ చేయండి. రుచిగా ఉంటే మింగండి, జీర్ణం చేసుకోండి. వెక్కసంగా ఉంటే, రుచించకపోతే, కష్టంగా ఉంటే, అసలు అది భుజించేదే కాదు అన్నట్టుగా ఉంటే తర్వాత నన్ను మళ్ళీ అడగండి.
ఆ స్వేచ్ఛ మీకుంది, ఆ చనువు మీకుంది. ఎందుకంటే మీరు మొహమాట పడకండి. అంటే కొంతమంది ఇబ్బందులు నేను ఎరగలను. సాధారణంగానే కొన్ని మొహమాటాలు వస్తుంటాయి, కొంత భయం. అసలు ఇక్కడ నేను ఎలా స్పందించాలి అనేటువంటి ఒక ఇబ్బిరికం, అవునా? రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉండండి. ఓకే, మీరు ఫ్రీగా ఉండండి, చాలా ఓపెన్ మైండ్ తోటి వినండి. ఏమంటున్నాడు? మీలో బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా, నా యుద్ధకు రండి అని అంటున్నాడు. మనం అందరం కోరేటువంటి వాళ్ళమే కదా, మనం అందరం కోరేటువంటి వారమే. అయితే దావీదు తాతయ్య చెప్పిన మాటలు మనం వినాల్సిందే. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? అది కూడా ఇలాంటి బ్రతుకు కాదు. ఏదో బ్రతికామంటే బ్రతికాము అన్నట్టు బ్రతికి కాదు. ఆషామాషి బ్రతుకు అసలే కాదు. ఎలాంటి బ్రతుకది? జబర్దస్త్ బ్రతుకు. ఆ రోజు సాతాను చూస్తూ కాళ్ళ రగరేసి అనుకుంటున్నావు, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, తల ఎగరేసి చెప్పాలి. ఈరోజు నా కంఫర్ట్నెస్ ఎలా ఉంది అని అంటే, ఐఎమ్ వెరీ కంఫర్ట్. అసలు నిజంగా చెప్పాలంటే అవి మాటలకు కూడా అందనటువంటి అనుభవం. అలాంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి బ్రతుకు మనం బ్రతుకుతామని చెప్తున్నాడు. మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇది ఒక ఆత్మీయ బ్రతుకుకి వర్తిస్తుంది. అలాగే ఆయుష్ మేరకి బ్రతికేటువంటి శారీరక బ్రతుకు కూడా వర్తిస్తుంది. అసలు మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, చేయి పట్టుకున్న తర్వాత, యేసు అనేటువంటి ఆయనకు గుణగణాలను మన మెదడు నిండా, మన మనస్సు నిండా, హృదయం నిండా నింపుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు అసలు జంకు గొంకు లేకుండా ఐ డోంట్ కేర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ కోసం నేను హ్యాపీగా నడుస్తూనే ఉంటాను అని చెప్పేసి, ఆ రకంగా కనుక నువ్వు భరోసా పెట్టుకొని నువ్వు వెళ్ళినట్టయితే నిజంగా నువ్వు ఏ రోజు బాధపడవు, ఏ రోజు కురింగిపోవు, ఏ రోజు నీరసించవు, ఏ రోజు కూడా అయ్యో అని కలతతో నీవు ఉండవు. ఇట్ ఈస్ యువర్ ప్రాక్టీస్ లైఫ్ డిపెండింగ్ ఆన్, ఇట్ విల్ బీ యువర్ ప్రాక్టీసింగ్ లైఫ్. ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆయన అభయమిస్తున్నాడు, మాటిస్తున్నాడు. మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అయితే ఇది దావీదు గారి ప్రశ్న. మేలు గోరుచు అనేక దినములు మీలో ఎవరైనా బ్రతకగోరు వారు ఉన్నారా ఆయన అడుగుతున్నాడు. మీ సమాధానం ఏంటి? ఉన్నాం. అయితే ఒక మాట బిడ్డ అని అంటున్నాడు, ఒక మాట మనవట అని అంటున్నాడు, ఒక మాట మనవరాలా అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మీరేమనాలి? అదేంటో చెప్పవా తాదా, అదేంటో చెప్పవా అనాలా లేదా? మీ అమ్మమ్మలు కథలు చెప్తుంటే మీరు ఎలా అడిగేవారు? చెప్పమ్మమ్మ, ఇంకా మొత్తం చెప్పు, మళ్ళీ చెప్పమ్మా అన్నారా లేదా? మరి దావీదు తాతయ్యని అలా అనాలా లేదా? అమ్మమ్మ అయితే అంటాం కానీ తాతయ్య అయితే అంటామా? తాతయ్య కూడా మన మేలు కోరేటువంటి వాడే. ఓకే, అయితే ఏం చేయాలట అంటున్నాడు, కింద చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అబ్బో, అదొక్కటి మాత్రం వద్దు. ఏం చేయమంటున్నాడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైనటువంటి మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మైండ్ యువర్ టంగ్ అని అంటుంటాం. అంటే ఏంటి? నీ నాలుకను అదుపులో పెట్టుకో. అంటే క్రికెట్ ఆడే కాడ వికెట్ పోయినా కూడా, వికెట్ తాకినా కూడా వాడు తాకలేదు అన్నాడు. వెంటనే మన రియాక్షన్ ఏంటి? అక్కడ నోటికి ఏం వస్తుందో ఊహించడం కష్టం, అవునా? అయితే
దేవుని యందు భయం భక్తి ఉన్నటువంటి వాడు ఇంట్లో ఉన్న, గుడిలో ఉన్న, బడిలో ఉన్న, మైదానములో ఉన్న నీ నాలుక ఎలా ఉండాలి? భద్రంగా ఉండాలి. నీ పెదవులు భద్రంగా ఉండాలి. చెడ్డ మాటలు పలకకూడదు. చెడు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, చాలా మాటలు ఉంటాయి అందులో. ఆ మాటలు మాట్లాడకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. అలాగే రెండో మాట ఏమని చెప్పాడు? కపటమైనటువంటి మాటలు పలకకూడదు. రైట్. తర్వాత కీడు చేయుట మాని మేలు చేయుము. ఇవన్నీ ఇంపార్టెంట్. నిత్య జీవం పొందగోరేటువంటి వాడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమండి, వాడికి ఉండాల్సినటువంటి అర్హతలు. చెడ్డ మాటలు పలకకూడదు, అలాగే కపటమైనటువంటి మాటలు పలకకూడదు, కీడు చెయ్యకూడదు, అలాగే అది మానేసి మేలు చేయుము. మన తమ్ముడు హేమంత్ కదా, హేమంత్ ఎలా చనిపోయాడో మీకు తెలుసు కదండి. ఒక అతను కర్రతో కొడితే చనిపోయాడు. ఆ కర్ర కూడా మేబీ వికెటే కావచ్చు, వికెటా మరి ఏదో అది పెడతారు కదా స్టిక్, అంటే ఆట ఆడేదాన్ని తీసుకొని కొట్టాడు తల మీద. కొడితే స్పాట్ డెడ్. అంటే స్పాట్ డెడ్ మీన్స్ స్పాట్లో కోమాలోకి వెళ్ళిపోయాడు, తర్వాత చనిపోయాడు. కొట్టింది ఎవరు? క్రిస్టియన్. ఎవరిని కొట్టాడు? క్రిస్టియన్ని. ఒక క్రిస్టియన్ అంటే ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి మరో క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి అబ్బాయిని కొట్టేశాడు. అతడు చనిపోయాడు. అంటే ఇప్పుడు ఇతడు కీడు చేశాడా మేలు చేశాడా? క్రిస్టియన్ ఫ్యామిలీ, కానీ చేసింది ఏంటి? కీడు. ఇప్పుడు ఇతడు మరణిస్తే, మరణించినా లేదంటే శరీర జీవితంలో ఉన్నా కూడా ఇతడు నిత్యము జీవించగలడా? అది కూడా మేలునందుచు నిత్యము జీవించగలడా అనంటే అవకాశము లేదు, అవకాశం లేదు. ప్రియ దేవుని వారలరా, పిల్లలారా, ఇక్కడ ఉన్నటువంటి మీరు మీ పాఠశాలలలో, మీ కళాశాలలలో ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుచున్నారు, వారితో కలిసి ఏం చేస్తున్నారు? ఆ క్రమంలో చదువుల, ఆటల, పాటల, ఇక తదితరమైనటువంటి ఏవి ఉన్నాయో అక్కడ నీ భాష ఎలా ఉంటున్నది, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నీ క్రియలు ఎలా ఉంటున్నాయి? ఒకటేమన్నాడు? చెడ్డ మాటలు కపట మాటలు పలకకూడదు. రెండవది కీడు చేయటం మాని మేలు చేయుము. తర్వాత సమాధానము వెదకి దానిని వెంటాడుము. అంటే నాకు ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే నాకు భవిష్యత్తు ఉంటుంది, ఎక్కడైతే నాకు మేలు ఉంటుంది, ఎక్కడైతే నాకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నిజంగా ఈ సంతోషము, సమాధానము, ఈ నిత్య జీవం, అది కూడా మేలునందుతూ నిత్య జీవం ఇవ్వగలిగేటువంటి వారు ఎవరు లేరండి భూమి మీద, ఎవరు లేదు. ఏకైక దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మన యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ నిత్య జీవంలోనికి నడిపించగలడు. ఏమండి? జన్మింపచేయువాడు ఆయనే, మరణింపచేయువాడు ఆయనే, మరలా జీవమునిచ్చి బ్రతికింపజేసేటువంటి వాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, వంకరగా ఉన్నటువంటి దానిని చక్క చేసేటువంటి వాడు ఆయనే. జీవమరణములు ఆయన చేతిలో ఉన్నాయి, జీవమరణములు దేవుని చేతిలో ఉన్నాయి. కనుక మనం ఎవరిని సంప్రదిస్తే, ఎవరి యొద్దకు వెళితే ఆ జీవం మనకు దొరుకుతుంది, ఎవరి యొద్దకు వెళితే ఆ మేలు మనకు దొరుకుతుంది, ఆ సమాధానం మనకు దొరుకుతుంది అనంటే దేవుని యొద్దకు
దేవుని సన్నిధిలోనికి వస్తేనే, వచ్చినటువంటి వారికి మాత్రమే ఆ సమాధానము దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకా కిందికి వెళ్ళినట్టయితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి, దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పాడండి. మీకు ఓపిక ఉంటే ఆ అధ్యాయం అంతా తర్వాత చదవచ్చు మీరు. దావీదు గారు చక్కని మాటలు చెప్పాడు. ఏవి చేయకూడదు, ఏవి చెయ్యాలి, ఎలాంటి వారముగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, ఎవరికి కృప దొరుకుతుంది, ఎవరికి సమాధానం దొరుకుతుంది, ఎవరికి కీడు కలుగుతుంది అని చెప్పి అక్కడ చక్కగా చెప్పాడు. ఈ మాటలు గనక మనం వింటే 16వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. 16వ అధ్యాయము చివరి మాట, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయం 11వ వచనం మంచి మాట. ఇప్పుడు తాతయ్య పిలిచి ఈ మాటలన్నీ చెబితే అంతిమంగా అది ఎక్కడికి దారి తీస్తుందట? జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. మరి ఇంతకీ దావీ తాతయ్యకి ఏ తాత చెప్పిండు? దావీదు గారికి ఎవరు చెప్పింటారండి? ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఎవరు చెప్పారు? అఫ్కోర్స్ వాళ్ళ అమ్మ చెప్పింది, ఆనాడు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ధర్మశాస్త్రము ద్వారా తెలుసుకుని ఉంటాడు. ముఖ్యంగా ఆయన లైఫ్లో చెప్పి నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే సమూయేలు చెప్పాడు. అఫ్కోర్స్ ఆయన చిన్నప్పటి నుండే భక్తుడికైనా బూస్ట్ కావాలి కదా. ఆ బూస్ట్ ఇచ్చింది సమూయేలు. మరి సమూయేలు దేవుని మాట చెబితే దావీదు గారు విని ఆయన ఫీల్ అయి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమనంటున్నాడు? స్వతహాగా అంటున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు. అలాంటి స్టేజిలోనికి అతడు వెళ్ళిపోయాడు. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నువ్వు ఆట ఆడినా, పాట పాడినా, చదువులు చదివినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసిన, ప్రయాణాలు చేసినా, నువ్వు ఏం చేసినా కూడా అంతిమంగా నీ లక్ష్యం ఏంటండి? సంతోషం, సుఖం, సమాధానం, సంతృప్తి. అంతేనా? ఇవే కావాలి కదా. అయితే ఈ లోకములో మనం పరిగెత్తి మొసగొట్టి బస్సు ఎక్కి దిగి ఆ కిక్కిరిసిన జనాలలో ఒత్తుకొని నిలబడి కూర్చొని ఇంత పొల్యూషన్ పీల్చి, ఇంత శబ్ద కాలుష్యమును అనుభవించి, ఆ ఉద్యోగంలో బాసులతో తిట్లు తిని, ఏమండి ఇలా రకరకాలుగా అనుభవించి సంపాదించిన ధనముతో నువ్వు సుఖపడేదెంతకాలం, సంతోషపడేదెంతకాలం, సంతృప్తిగా నాకు సంతృప్తిగా ఉన్నది అనేది ఎంతకాలం? ప్రియులారా, అది కొంతకాలమే, అది అల్పకాలమే. కొందరికి అది కూడా దక్కదు. ఏమండి? అది కూడా దక్కదు. ఎవరికైనా దక్కినట్టుగా అనిపించినా కూడా ఇలా అనిపించే లోపే అలా మన జీవము గాలిలో కలిసిపోతుంది, అది అర్ధాంతరంగా ముగిసిపోతుంది. కానీ శాశ్వతమైనటువంటి జీవం, శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి సంతోషం మనకు దేవుడు ఇవ్వగలడు. ఏంటంటే మాటకు ముందు దేవుడు ఇది ఎట్లాగో ఇది దేవుడే అని అంటావు. ఎస్, దేవుడే అని అనాలి. దేవుడే ఈ లోకాన్ని కలుగజేశాడు, దేవుడే మనకు జన్మనిచ్చాడు, దేవుడే ఈ బ్రతుకునిచ్చాడు, దేవుడే బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని ఇచ్చాడు, దేవుడే జీవంతో ఊపిరితో ఇంకా మనల్ని ఉంచాడు. దేవుడు లేకుంటే లోకానికి దిక్కే లేదు, దేవుడు లేకుంటే సమాజానికి గత్యంతరమే లేదు. మనందరికీ అత్యంత అవసరమైనటువంటి వాడు దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు. అతని వలనే మన గతం, అతని వలనే మన వర్తమానం, వారి వలననే
మన భవిష్యత్తు. కాబట్టి దైవ జపం చేయాల్సిందే, క్రీస్తు మాటలు వినాల్సిందే, పరిశుద్ధాత్ముడు నడుమన్నట్టుగా నడవాల్సిందే. అదే మనకు దిక్కు మొక్కు, అదే మనకు ఆదరణ, అదే మనకు భవిష్యత్తును ఇచ్చేటువంటిది. కనుక నీ సన్నిధిలో నాకు జీవం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, అలాగే ఇంకేం దొరుకుతుంది, సుఖము దొరుకుతుంది అని అన్నాడు. సుఖము దొరుకుతుంది. అలా మనం గనక సామెల్ తాతయ్య చెప్పింది, దావీద్ తాతయ్య చెప్పింది, పాల్ తాతయ్య చెప్పింది, 2000 పాలంటే చిన్నోడా అండి, 2000 సంవత్సరాల కిందటోడు కదా, ఈ అందరు తాతయ్యలు చెప్పింది మనం జాగ్రత్తగా విని నిజంగా మనం చెడ్డ మాటలు మాట్లాడకుండా, కీడు చేయకుండా, భయభక్తులు కలిగి మంచి విశ్వాసము, మంచి నిరీక్షణ, మంచి పరిచర్య, మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిశుద్ధ సహవాస జీవితాన్ని కనుక మనం జీవిస్తే దేవుడు వాగ్దానం చేసినట్టుగా నిత్య జీవాన్ని ఇస్తాడు, నిత్య మహిమని ఇస్తాడు, నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అలా మనం కొంతమంది ఎదుగుచున్నాము అనంటే, అర్హత సాధిస్తున్నాము అనంటే, అక్కడ పడుతున్న చినుకు సంతోషిస్తుంది, మనకు చల్లగా తగులుచున్నటువంటి గాలి సంతోషిస్తుంది, ఈ గోడలో ఉన్నటువంటి రాళ్ళు సంతోషిస్తాయి, ప్రకృతి సంతోషిస్తుంది. ప్రకృతే కాదు, ఇంతమందిలో ఉదాహరణకి ఇప్పుడు మన పరిస్థితి చెప్పుకుందాం. ఇదిగో ఈ హైదరాబాదు పట్టణములో, ఇదిగో ఈ సురారము కాలనీలో, ఇదిగో జీసస్ క్రైస్ట్ చర్చి అని నా కుమారుని పేరట పెట్టుకున్నటువంటి ఈ చర్చిలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి అనేకులు పిలువబడ్డారు. కానీ నా యందు విశ్వాసము కలిగినటువంటి భక్తులు నా సన్నిధికి వచ్చారు, నా మాటలు వింటున్నారు. ఇందులో కొందరు నేను కోరుకున్నట్లుగా నిత్య జీవానికి, నిత్య రక్షణకి, నిత్య సమాధానానికి, నిత్య సంతృప్తికి అర్హత సాధిస్తున్నారు అని అనిపిస్తే, ఏమండి, ఎంతోమంది పాపము చేసి దేవుని మాట వినకుండా బలాదూరుగా బ్రతికి నశించి నరకానికి వెలుచున్నటువంటి ఆయన హృదయానికి ఎంతో ఆవేదన కలుగుచున్నా కూడా ఈ కొద్ది మంది రక్షించబడి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నారు అనేటువంటి ఆనందము దాన్ని డామినేట్ చేస్తున్నదట. ఎస్, ఆ ఆనందము ఆయనకి కలుగుతుందట. ఒకసారి ఆ మాట కూడా భక్తుడు రాశాడు. ఏ భక్తుడో చెప్పండి, ఏ భక్తుడో చెప్పండి, ఆ తాత పేరు చెప్పండి. జఫన్యా పుస్తకము 3వ అధ్యాయము, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. చూడండి, కనబడ్డా, కనిపించాడా? మీ దేవుడు మీకు కనిపించాడా? ఎక్కడున్నాడట? మన మధ్యలోనే ఉన్నాడు. నువ్వు ఇటు అటు మెసిలినావు అనుకో, ఆయన తాగుతావు. ఎస్, ఆయన అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. అట్లాంటి పిల్లలు కదిలిననుకో సంతోషిస్తాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. వాళ్ళు ఎట్లయినా తిరగచ్చు. కానీ మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవా మీరు చెప్పండి, నేను వింటాను. అవునా? దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఏమంటాడు? మళ్ళీ చదువు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తికి సరిసాటి అయినటువంటి శక్తి మరొక దాన్ని ప్యారలల్గా చూపించండి. ఆప్షనల్గా ఉందా? ఏది లేదు. అసలు ఈ లోకంలో ఉన్నవి లేనివి ప్రతిదీను ఆయన వలన కలిగినటువంటిదే కదా, ఆయన వలన కలిగినటువంటిదే. అంటే సూర్యశక్తి అంటాం కదా,
ఆ శక్తి, ఆ సూర్యుని కలగజేసింది ఎవరు? దేవుడు. ప్రతిదానికి ప్రకృతిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి ప్రకృతిలోని వస్తువులన్నిటినీ కలగజేసింది దేవుడే. గనుక ఆయన శక్తికి సరిసాటి అయినటువంటి వారు మరెవరు లేరు. ఏమంటున్నాడు ఇక? ఆయన మిమ్మును రక్షించును. చదువు. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. అంటే మంచి మాట కదండి. మీరు గ్రహించారా, గమనించారా? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉన్నవారు ఆమేనండి. దేవుడు మనలను రక్షించును. ఆమేన్. దేవుడు మనలను బ్రతికించును. దేవుడు మనకి మంచి భవిష్యత్తును ఇచ్చును. దేవుడు మనకు నిత్యము సమాధానము, సంతృప్తి, సుఖములు అనుగ్రహించునుగాక. ఇది మా స్లోగన్ల కోసం అంటున్న మాటలు కాసుమా. ఇలా అంటుంటే కొంచెం జోష్ వస్తుంది మామూలుగానైతే. దానికోసం కాదు. ఇప్పుడు కొంతమంది బయట స్లోగన్లు చేస్తూ ఉంటారు, వాటి అర్థాలు తెలియవు. అమర్ రహే అనంట, అమర్ రహే అని అంటాడు. అమర్ రహే అంటే ఏంద్రా అని అంటే తెల్ల మొక్క వేసుకుంటాడు. ఏమండి? అమర్ రహే అంటే ఏంటో తెలియదు. వీడు అన్నాడు కనుక ఆడంటూ ఉంటాడు. అట్లా ఉండదు. ఇప్పుడు మనం జోస్తోడే చెప్పాలి. కానీ ఏ జోస్తోడు చెప్పాలి? నిజంగా ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆ ఎక్సైట్మెంట్లో నుండి వచ్చేటువంటి ఆ జోస్తో మనం చెప్పాలి. ఏం చేస్తానంటున్నాడు ఆయన అంటే, ఆయన మిమ్మును రక్షించును. తర్వాత రక్షించి బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మాటలు వినిపిస్తున్నాడు. విన్న మాటలను స్వీకరిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇదిగో ఇందులో ఆయన అందరినీ పాయింట్అవుట్ చేస్తాడా, లేదా ఇందులో కొందరినే పాయింట్అవుట్ చేస్తాడా? కానీ మెట్టుకి ఎంతో కొంతమందిని ఆయన ఓకే వీడు రక్షణ పొందుతాడు, వీడు రక్షణ పొందుతాడు. ఇదిగో ఈ బిడ్డ రక్షణ పొందుతుంది, ఈవిడ నిత్య జీవం పొందుతుంది, ఈవిడ నా దగ్గర రాబోచున్నది, ఈమె నాతో పాటు కలకాలము ఉండబోచున్నది. ఈ కొద్ది మంది రక్షణను బట్టట ఆయన ఏమనందుతాడట? సంతోషించును. నిజంగా దేవుణ్ణి సంతోషించే బిడ్డ ఎవడైనా ఉన్నాడంటే వాడు రమ్మనగాడు. ఏమంటే బాక్సింగ్ ఆడితే మునగాడు కాదు, ఇంకేదో కుస్తీ పోటీలు ఆడితే కాదు, ఏదో ఒక రాజకీయాలు వెళ్ళి సీఎంలు పిఎంలు అయితే మునగాళ్ళు కాదు. ఎవరు మునగాళ్ళు? ఎస్, ఈ లోకాన్ని కలగజేసి ఇంత బ్రతుకుని ఇచ్చిన, భవిష్యత్తుకై ఆయన భరోసానిస్తున్న, వాగ్దానం చేసినటువంటి ఆ కన్న తండ్రి ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు తన పిల్లలందరూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఆయన బాధపడినటువంటి హృదయంతో చాలా చాలా వేదన పొందుతున్నాడు. నా తండ్రిని నేను నా వంతుగా సంతోషపరచాలి. గర్వంగా చెప్పుకున్నాడు కదండి తన కుమారుడైన యేసయ్య గురించి. ఏమని చెప్పుకున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అప్పుడు నువ్వేమనాలి? నేను నీ బిడ్డను దేవా, నేను నిన్ను నిజముగా ఆనందించేదను, ఆనందింపచేసేదను. లోకములో మీ పేరు మారుమ్రోగులాగునా చేసేదను అని మనము చెప్పగలగాలి. ఎస్, అలాంటి ఆలోచన, అలాంటి ఎదుగుదల మనలో ఉండాలి, అలాంటి సాహసం మనలో ఉండాలి. మనల్ని రక్షించి మన విషయంలో నీ యందు ఆయన ఆనందించును అంటున్నాడు. నిజంగా దేవుడు ఆనందించదగినటువంటి విషయం లోకంలో ఏదైనా ఉన్నది అని అంటే ఇదే కదండి. ఏదో తాత్కాలిక ఆనందాలు, చదువులు పాస్ అయినందుకు ఆనందిస్తాం, ఉద్యోగం వచ్చినందుకు ఆనందిస్తాం, పెళ్లి చేసుకున్నందుకు ఆనందిస్తాం, పిల్లలను కన్నందుకు ఆనందిస్తాం, ఇల్లు కట్టుకున్నందుకు ఆనందిస్తాం, వాహనం కొనుక్కున్నందుకు ఆనందిస్తాం, బర్త్డేలు ఆనందాలు, ఇంకా రకరకాల ఆనందాలు మనం తాత్కాలికంగానైనా సరే ట్రై చేస్తూ ఉంటాం. అవునా? కానీ ఈ లోకములో
ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కలగజేయబడినటువంటి ప్రకృతి కావచ్చు, దీంట్లో ఏదైనా ఉన్నది అంటే దేవునికి ఆనందం కలగజేసేటువంటి విషయం ఏంటి? తినుట ద్వారా, త్రాగుట ద్వారా, కట్టుకునుట ద్వారా, ఉండుట ద్వారా, దేన్ని బట్టి ఆయన ఆనందం? ఇవేవి కావు. తన ఆనందం ఒకే ఒకటి, తన బిడ్డ రక్షించబడ్డాడు అన్నప్పుడు, తన బిడ్డ నిత్య జీవానికి అర్హత కలిగి జీవిస్తున్నారు అని అన్నప్పుడు, నా బిడ్డ నా సాక్ష్యాన్ని నిలబెడుతున్నాడు అని అన్నప్పుడు, అది కదా ఆనందం, దేవుని ఆనందం. ఆ దేవుని ఆనందాన్ని మన వంతుగా మనము ఆయనకి అందించగలిగేటువంటి విధంగా ఉండాలి. తర్వాత మాట ఏమంటున్నాడు చూడండి, ఆయన మిమ్మును రక్షించి ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, నీ యందు తనకున్న ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. మొదటగా ప్రేమించింది ఎవరు? దేవుడే కదా, దేవుడే కదా. అయితే ఇక్కడ ఇంకొక పదం ఉన్నది, ఏం వహించి అని అన్నాడు? ఈ శాంతం అనే మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు మామూలుగా నిన్ను రక్షించి ఆనందిస్తున్నాడు అన్నంతవరకు ఓకే, ఏమండి, సంతోషిస్తున్నాడు అన్నంతవరకు ఓకే. కానీ నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ శాంతం ఏంటి అనంటే, దేవుని అర్థం చేసుకోక దయ్యపు పంచన చేరి దేవునికి అవమానకరమైనటువంటి క్రియలు చేసి, పాపాలు చేసి, పరిశుద్ధతను విడిచి మరణించి నరకానికి జారిపోతున్నటువంటి వారిని బట్టి దేవునికి ఒకవైపు బాధ అయితే మరొక వైపు ఆగ్రహం. అయితే అంతటి ఆగ్రహములో కూడా ఆకాశములోని నక్షత్రాల వలె వెలుగుచున్నటువంటి మిమ్ములను బట్టి ఆ కోపాన్ని అణుచుకొని, శాంతము అంటే ఆ కోపాన్ని అణుచుకొని మనలను బట్టి, మిమ్ములను బట్టి ఆయన సంతోషించును, హర్షించును. వావ్, బలానా మంచి దాసుడా అన్నట్టుగా. అవునా? ఒక మన దావీదు గురించి చెప్పాడు కదా, ఆయన సంతోషాన్ని దావీదు గురించి కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? అతని యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు? అతడు నా ఇష్టానుసారమైనటువంటి కుమారుడు. అలాంటి ఆనందం మనందరి ద్వారా దక్కాలి. ఇప్పుడు ఏంది మరి మతలబ్ ఏంటి? ఇప్పుడు చివరికి నువ్వు చెప్పొచ్చేది ఏంటి పాస్టర్? మమ్మల్ని తిరగొద్దు అంటావు, అంతే కదా? మాకు నచ్చినవి చేయొద్దు అంటావు, అంతే కదా? అంటే అన్నీ కట్టిపడేసుకోవాలి, నోరు కట్టుకోవాలి, కళ్ళు కట్టుకోవాలి, ఒళ్ళు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఇంత మొత్తం ఇట్లా సంకుచితమై ఉండాలి, మితంగా ఉండాలి అని అంటావా? అన్నీ మానేసుకోవాలి. ఇదే కదా నువ్వు లాస్ట్ చెప్పేదిగా. మాకు అర్థమైంది. మామిడి పండు రుచి ఎవరిచ్చారు? అంటే పండ్లను ఎవరిచ్చారు? వాటి రుచులు ఎలా ఉంటాయి? ఎవరు తినడానికి ఇచ్చారు? తినమన్నాడు, తిను, ఆనందించు. వరన్నం, గోధుమన్నం, ఇంకా వాటితో రకరకాలుగా చేసుకునేటువంటి రుచులన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. త్రాగటానికి ఇచ్చాడు, తినటానికి ఇచ్చాడు, అనుభవించటానికి ఇచ్చాడు. ఆస్వాదించు, అనుభవించు, వద్దని లేదు. నీకు మేలు చేసేది ఏదైనా అనుభవించు. నాకు మీ మీద మీరు తింటుంటే, త్రాగుతుంటే నాకు ఈర్ష్యా ద్వేషం కాదు. నా పిల్లలు తింటుంటే నాకేం, కానీ తినకూడనిది తినొద్దు. తన శరీరానికి, తన మనస్సుకు అనారోగ్యాన్ని కలిగించేది తినొద్దు, చేయొద్దు. అలాంటి అనుభవాలు వద్దు. మంచి అనుభవాలు ఉండాలి. ఏది మంచి చేస్తుంది, ఏది నష్టం చేస్తుంది, ఈ వివేచన మీకు ఉండాలి అని చెబుతూ, పిల్లలారా, మీ అందరికీ ఆయన చెప్తున్నటువంటి మాట ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం నుండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో నుండి, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుమో. దేవుడు మంచోడైనా కాదా?
సంతోషపడమన్నాడా లేదా? ఇంకేం కావాలండి? యవ్వనుడా నీ యవ్వనమునందు సంతోషపడుమో, నీ యవ్వన కాలమునందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమో. నేను వద్దంట్లా, నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నీ హృదయం ఉల్లాసంగా ఉండాలి, పొంగిపోవాలి, నేను కోరుకుంటున్నాను. నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అంటే రెండు అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు ముందు, ఆ తర్వాత జాగ్రత్త చెప్పాడు. వెంటనే ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించండి. యవ్వనమందు సంతోషపడుము, యవ్వన కాలమునందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఓకే, యాజ్ యువర్ లైక్, నీకు ఫ్రీడమ్ ఉంది, ఓకే, ఇట్లా చేసుకో అని అన్నాడు. అని నెక్స్ట్ వర్డ్ ఏం చెప్తున్నాడంటే నీ కోరిక చొప్పున. అంటే నీకేం కావాలో నీకేం వద్దో నువ్వు వివేచించుకోవాలి. నీకంటే ఇష్టాలు ఉంటాయి కదా, ఆ వివేకం నీకు ఉండాలి, ఆ నిర్ణయం నీకు ఉండాలి. ఆ తెలివి అని అంటాం, ఆ యుక్తి అంటాం, ఆ సమయస్ఫూర్తి అని అంటాం. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే నీవు దేన్ని బట్టి సంతోషించి నిన్ను, నీ మనసును, నీ హృదయాన్ని చెడగొట్టుకుంటున్నావు, వేటిని బట్టి సంతోషిస్తూ నా దేవుడు నాకు ఇంత మేలును చేస్తున్నాడు, ఇంత కంఫర్ట్ను ఇస్తున్నాడు అని చెప్పి ఆ దేవుణ్ణి, ఆయన మాటను గౌరవించి దాని అనుసారంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటివి చూస్తాడు ఆయన. ఈ మాట ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట. అవన్నీ అనుభవించుము, నీ ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. అన్నీ అనుభవించు, కానీ షరతులు వర్తిస్తాయి అంటున్నాడు. ఆఫ్టర్ ఈ లోకంలోనే షరతులు పెడతారు, దేవుడు షరతులు పెడుతున్నాడు. నీవు దేని ద్వారా సంతోషాన్ని, సుఖాన్ని ఆస్వాదించాలని నువ్వు కోరుకుంటావో దాని విషయంలో నేను అంతిమంగా తీర్పు తీరుస్తాను. వాటిని బట్టే నేను తీర్పు తీరుస్తాను. నువ్వు మంచివి తిన్నావనుకో మంచి తీర్పే వస్తుంది, మంచివి తాగావనుకో మంచి తీర్పే వస్తుంది, మంచివి అనుభవించావు, మంచి చేసావనుకో మంచి తీర్పే వస్తుంది. చెడు తిన్నావు, చెడు తాగావు, చెడు తిరుగులు తిరిగావు, చెడు క్రియలు చేసావు అన్నప్పుడు దానికి తగినటువంటి తీర్పే వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు చివరిలో 8వ వచనంలో ఏమంటున్నాడు, 10వ వచనంలో ఏమంటున్నాడు, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. యవ్వన ప్రాయము అనంటూ ఉరకలెత్తి పరిగెత్తకు. అదేం చాలా రోజులు ఉండేది కాదు. యవ్వన ప్రాయం పోతుంది, నడి ప్రాయం పోతుంది, ఆ తదుపరి వృద్ధాప్యము వస్తుంది. ఆ తర్వాత నువ్వు వద్దనుకున్నా చావవలసి వస్తుంది. కనుక ఉన్నటువంటి ఈ కొద్ది కాలంలో నీకు మేలు, నీకు సంతోషం కలిగించే, నీకు సంతృప్తి కలిగించే, నువ్వు ఆస్వాదించగలిగేటువంటి, నువ్వు అనుభవించగలిగేటువంటి ఎన్నో రంగులు, రుచులు, వాసనలు, అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలని ఈ లోకంలో పెట్టాను బిడ్డ. వాటిని తినండి, వాటిని త్రాగండి, వాటిని అనుభవించండి, వాటిని అనుభవిస్తూ బ్రతకండి. ఆ బ్రతుకుచున్నటువంటి బ్రతుకు నా సంకల్పాన్ని ఎరిగి నీ భవిష్యత్తు కోరి బ్రతుకుమని చెప్పి ప్రేమగా దేవుడు చెప్తున్నాడండి, ప్రేమగా దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని వాళ్ళరా, ఆ దేవుని మాటలు విందాం. మన తాతయ్యలు, అమ్మమ్మలు, బాపమ్మలు చెప్పిన మాటలు విందాం. వాటి నుండి నేర్చుకోవలసినటువంటి మంచిని, నీతిని నేర్చుకుందాం, వాటిని అమలులో పెడదాం. మన తాతయ్యలు మేలు కోరేవారు కదా. అంటే లాస్ట్కి వచ్చేసరికి మీ డాడీలు చెప్తారు కదా, మీకు మీ మమ్మీలు చెప్తారు కదా, మీ అమ్మమ్మలు చెప్తారు కదా, మీ బాపమ్మలు చెప్తారు కదా, మీ తాతయ్యలు చెప్తారు కదా, మన మేలు కోరి చెప్తారు. ఆ మేలును పొందుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మీరందరూ తప్పకుండా అలాంటి ప్రయత్నం చేస్తారని, దేవుడు అనుగ్రహించేటువంటి
ఆ మంచి ఏం బ్రతుకు చెప్పండి ఒకసారి. ఆ మంచి మొదటిది నిత్య జీవం. ఎలాంటి నిత్య జీవం? సమాధానంతో కూడుకున్నటువంటి నిత్య జీవం. తర్వాత సమస్త ఆనందంతో కూడుకున్నటువంటి నిత్య జీవం. ఇంకా రకరకాల రెఫరెన్స్లో ఉంటాయి. నిత్య సంతోషం అంటాడు, నిత్య సంతృప్తి అని అంటాడు, నిత్య సుఖము ఇందాకనే చదువుకున్నాం. నిత్య సుఖము, ఇంతకు మించినట్టు కంఫర్ట్ మరొకటి ఏమీ ఉండదండి. అది అనుభవించేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని దేవుడు ఇస్తున్నాడు. దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. మనం అందరము దాన్ని ఉపయోగించుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. యవనస్తులారా, మీ యవ్వనాన్ని సరి అయినటువంటి దారిలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. మంచి భవిష్యత్తును ఆస్వాదించటానికి ప్రయత్నం చేయండి. మనమందరం ఎలా ఉందాం? నిత్య సంతోషంలో ఉందాం, నిత్య ఆనందంలో ఉందాం.